హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కొత్త రకం బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా మనం గుంత పొంగడాల్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి. ఈరోజు నేనైతే కొంచెం కొత్తగా ఈ గుంత పొంగడాల్ని ట్రై చేశానండి. చాలా బాగున్నాయి. అవి ఏంటంటే బీరకాయ తొక్కు వేసి నేను గుంత పొంగడాల్ని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం బీరకాయ తొక్కుని పచ్చడిగాను అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఈరోజైతే నేను బీరకాయ తొక్కుతో గుంత పొంగడాలు చేశానండి. చాలా హెల్దీ అనమాట. ఆ బీరకాయ తొక్కులో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని మనకి ఇష్టమైన చట్నీతో, ఇక్కడైతే నేను పల్లీ చట్నీ అలాగే కారం చట్నీతో ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు అది వేగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కని జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు బీరకాయ తొక్కును వేసానండి. మామూలుగా ఒక 1/2 కేజీ బీరకాయలకు వచ్చిన తొక్కండి. ఇంకా ఈ బీరకాయ తొక్కును వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ దోస పిండి అండి. ఆల్రెడీ నేను దోస బ్యాటర్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి డిఫరెంట్ స్టైల్లో. ఇంకా ఒక పెద్ద కప్పు దోసపిండిని తీసుకున్నానండి. ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. బీరకాయ తొక్కుని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కూడా కొద్దిగా వేసాను. తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి. మరీ పలుచుగా కలుపుకున్నామంటే మనకు గుంత పొంగడాలు అనేది సరిగా రావన్నమాట. కాబట్టి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మామూలుగా మనం గుంత పొంగడాలని చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి. ఎప్పుడు మనం బీరకాయ తొక్కుతో పచ్చడే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా గుంత పొంగడాలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగడాల పెనం పెట్టేశానండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. ఇంకా పిండిని కొద్దిగా వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేసామంటే పొంగిపోతాయన్నమాట. ఇలా కొద్దిగా వేసేసుకోవాలి. చూడండి, పిండి కూడా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా వేగిపోతాయండి. లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మనం కుక్ చేసేసుకున్నామంటే చూడండి మధ్యలో ఉన్నవి మనకు త్వరగా కాలిపోతాయి అన్నమాట. వీటికి ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. ఇలా మనం వీటిని తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మధ్యలో ఉన్నవి కొంచెం మంచి కలర్లో ఫ్రై అవుతాయండి. ఇంకా చుట్టుపక్కల ఉన్నవి కొంచెం లైట్గా ఉంటాయి. సో మనం అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చాయన్నమాట. తీసేసుకుందాము. కొంచెం డిఫరెంట్గా అండి. మామూలుగా ఎప్పుడు పచ్చడే కాకుండా బీరకాయ తొక్కుని కొంతమంది పడేస్తూ ఉంటారండి. సో అలా కాకుండా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. ఇలా మనం కొంచెం డిఫరెంట్గా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానో లేదు ఈవినింగ్ స్నాక్గానో నైట్ డిన్నర్గా కూడా తీసేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను పల్లీ చట్నీ వేస్తున్నానండి. అలాగే గుంత పొంగడాల్లోకి మంచి కాంబినేషన్ ఎర్రకారం అండి. ఎర్రకారం కూడా నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి. చూసి ఈ విధంగా మీరు ట్రై చేసుకొని ఒకసారి తిని చూడండి. కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు తినే గుంత పొంగడాలు కాకుండా హెల్దీనే కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి.
ఇలా మనం పల్లీ చట్నీ కొంచెం కారం పచ్చడితో అద్దుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.